సో అయితే ఇప్పటికే నిజంగా అభిమానులు ఇక్కడ బిగ్ బాస్ ప్రీలనే చెప్పాలి. యాక్చువల్లీ టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో అయినప్పటికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు విన్నర్ని చూద్దామని. ఒకసారి పబ్లిక్తో అడిగితే చూద్దాం ఒకసారి. హలో అండి, హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొండపూర్ నుంచి వచ్చామండి. ఏంటి ఎవరిని విన్నర్ గా చూద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ కళ్యాణ్ పడాలా. ఓకే, ఎందుకని? కళ్యాణ్ పడాలా గేమ్ ఫస్ట్ నుంచి మేము చూస్తూ వస్తున్నాం. చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు. అంటే కొంతమంది ఆర్మీ సెంటిమెంట్ అది ఇది అని చెప్పేసి చాలా పవన్ కళ్యాణ్ కాస్త ఆర్మీ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ అదే పల్లవి ప్రశాంత్ లాగా అంటున్నారు. సో అట్లా ఏమన్నా అనిపించిందా? లేదండి, ఇప్పుడు సెంటిమెంట్ తో వస్తే ఇన్ని వారాలు అనేది ప్రొలాంగ్ అవ్వదు. ఒక టాప్ 5 వరకు వచ్చాడు అంటే తన జెన్యూనిటీ, తను ఆడే విధానం, గేమ్స్ కానీ టాస్క్ కానీ చాలా జెన్యూన్ పర్సన్ అండి హౌస్ లో పవన్ కళ్యాణ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు తనుజ కూడా డిజర్వ్ అంటున్నారు కదా. సో తనుజ గేమ్ ఎట్లా అనిపించింది? తనుజ గేమ్ కూడా చాలా బాగుంది, అందుకే టాప్ 2 తనుజ. సో తనుజ కూడా ఇష్టమే, కాబట్టి పవన్ కళ్యాణ్ అనేది ఫస్ట్ నుంచి మేము డే 1 అంటే తను స్టార్టింగ్లో ఒక కామనర్గా వచ్చినప్పటి నుంచి మేము పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్నాము. సో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఓకే, ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, టాప్ 5 వీళ్ళు కాకుండా మరొక పర్సన్ డిజర్వ్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? రీతు చౌదరి. సో ఎందుకని అంటే బాండింగ్స్ పెట్టుకున్న, సో అదొకటి కాదు రీతు చౌదరి ఏంటంటే ఒక నెగటివిటీ లేకుండా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళింది. సో ఆ పర్సన్ అనేది నెగటివిటీతో లోపలికి వచ్చింది, పాజిటివిటీతో బయటికి వెళ్ళింది అని నా అభిప్రాయం. ఓకే, సో మిగతా వాళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా మనం చూసుకుంటే బాండింగ్స్ని అలానే ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సో రెండు బ్యాలెన్స్ చేస్తా గేమ్ని తీసుకొచ్చాడు కదా. సో తనకు కూడా డిజర్వ్ పర్సనే అంటున్నారు. 100% డిజర్వింగే. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది హౌస్లో మనకి చాలా ఎంటర్టైన్ చేశాడు. బట్ మేమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. పవన్ కళ్యాణ్ కోసమే 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడే. ఓకే, ఈ సీజన్ ఎలా అనిపించింది? సెలబ్రిటీస్ అలానే కామనర్స్. సెలబ్రిటీస్ కామన్ ఈ సీజన్ అయితే సూపర్ అండి, అసలు చాలా హైప్ ఇచ్చింది ఈ సీజన్. ఇంకోటి కామనర్స్ ఇంతవరకు రావడం గెలవడం అనేది చాలా గుడ్. ఓకే, సంజన గారి గేమ్ ఎట్లా అనిపించింది? సంజన గారు టాప్ 5 అన్డిజర్వ్ అని అంటున్నారు కదా. అన్డిజర్వింగ్ అండి, అసలు టాప్ 5 కాదు, ఆమె ఎప్పుడూ పోవాల్సింది. ఎందుకున్నదో మరి ఐ డోంట్ నో. సంజన అయితే డిజర్వింగ్ కాదు. డెమాన్ పవన్ తన టాస్క్ అవన్నీ చాలా డెమాన్ పవన్ ఉన్నాడు అంటేనే భయపడతారు యాక్చువల్లీ టాస్క్లో అవన్నీ చేయాలి. సో డెమాన్ పవన్ కూడా డిజర్వింగ్, బట్ సంజన అయితే కాదు. ఓకే, ఫైనల్గా విన్నర్ గురించి ఏం చెప్తారు? విన్నర్ గురించి అంటే హీఈస్ వెరీ పొలైట్, కైండ్, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. అండ్ పేరెంట్స్ నుంచి చాలా దూరం ఉన్నాడు, ఆర్మీలోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ చాలా డిజర్వింగ్ అండి, అంతే. ఓకే, ఫైనల్ గా ఈ సీజన్ హిట్ అయిందంటారా ఫ్లాప్ అయిందంట? 100% హిట్. హలో బ్రదర్, చెప్పండి. ఏంటి విన్నర్ ని చూద్దామని వచ్చావా? ఎవరవుతారు? తనుజ. ఎందుకని తనుజ ఫస్ట్ నుంచి గేమ్ బాయ్స్ కి అట్లనే పోటీగా పడింది, గర్ల్స్ తో అట్లే పోటీ పడింది. నెంబర్ ప్లేస్ తనుజ అనుకున్నా నేను. నన్ను పక్కన ఒక సెకండ్. ఇప్పుడు కొంతమంది తనుజ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటారని మాట్లాడారు ఇందాక, కానీ అన్ని ఫేక్ అన్నా. బయటకు వచ్చినాక వీళ్ళ కెరీర్ వీళ్ళకు ఉంటది, వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటది. ఏదో ఫైనల్ 50 లక్షలు కొట్టిరు అని చెప్పేసి తనుజ కళ కింద పడుతుందా? తెలుగు అమ్మాయి కాదు అంటున్నారు కదా. తెలుగు అంటే ఇప్పుడు సంజన ఏమన్నా తెలుగు అమ్మాయా? వచ్చింది కన్నడ అమ్మాయి. నాకైతే తెలుగులో అయితే ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు 5-6 గెలిచారు, ఏం చేయలేదు. అయినా ఒక ఏదో సోది చెప్పారు, అట్లా నాకు నచ్చలే. ఇప్పుడైనా కన్నడోడు గెలిస్తే మంచిగా ఏదో ఆలోచిస్తున్నా. ఇప్పుడు కన్నడ అమ్మాయి గెలిస్తే ముందు, ఇప్పుడు కన్నడ అమ్మాయి అయితే ఫస్ట్ వీక్ లోనే బయటకు పంపించాల్సింది. టాప్ 5 వరకు ఎందుకు తీసుకొచ్చిరన్న? అవునా కదా అన్న? ఓకే, సో మరి కళ్యాణ్ గేమ్ ఎట్లా అనిపించింది? అంటే డిజర్వ్ పర్సన్ కాదంటారా? డిజర్వ్ అన్న, టాప్ 5 డిజర్వ్. అనే కప్పుకైతే మేము కూడా ఫ్యాన్స్ ఉన్నాము, తనుజ ఫ్యాన్స్. కప్పు కూడా కళ్యాణ్దే కానీ ఫ్యాన్స్ మేము మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు డెమాన్ పవన్ అలానే ఇమాన్యుయల్. డెమాన్ పవన్ మొత్తం రీతు మహిమ. డెమాన్ పవన్ అంతా రీతు. నాకు అయితే డిమో పవన్ గెలిస్తే ఇష్టం లేదు, నాకు నిజం చెప్తాను. ఇమాన్యుయల్ కూడా అంటే కామెడీ పరంగా కావచ్చు, బాండింగ్స్ అన్ని బ్యాలెన్స్. ఎంటర్టైన్మెంట్ నెంబర్ 1 ఇమాన్యుయల్. అంటే మస్తు మంచిగా చేసిండు, కానీ నాకు నచ్చింది అంటే తనుజ గెలిచేది కొద్దిగా. ఎంటర్టైన్మెంట్ తోని సీజన్ మొత్తం నడవదు కదన్న. గేమ్ ఆడాలి, అన్ని చేస్తేనే సీజన్ మొత్తం నడుస్తుంది. సో ఈ సీజన్ లో ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు కామనర్స్ ని సెలబ్రిటీస్ ని ఎట్లా అనిపించింది?
బాగానే అనిపిస్తుంది అన్న, ఇట్లానే ఉండాలి. ఇంకా మన కామనర్స్ కూడా లోపలికి పోవాలంటే ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా లోపలికి వెళ్ళేది. ఇప్పుడు మరి కామనరే విన్నర్ అయ్యాడని తెలిసింది కదా. అవును, కళ్యాణ్ గెలిచాడు తెలిసి అది కూడా ఆనందమే, తెలిసిందని ఆనందం, అది ఆనందమే అన్న. ఫిక్స్. ఓకే, ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. హలో బ్రదర్. హాయ్ brother. విన్నర్ని చూద్దామని వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? అవును, విన్నర్ని చూద్దామని వచ్చిన, మాది మంచిర్యాల. ఎక్కడ విన్నర్ని చూద్దామని వచ్చారా? ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇమాన్యుల్. ఇమాన్యుయల్. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు? మరి కొద్దిసేపట్లో ఇమాన్యుయల్ అయితే కప్పు కొడతాడు అనుకుంటున్నారు. కప్పు కొట్టాలి ఇమాన్యుల్. టాస్క్లో కానీ కామెడీ కానీ ఏదైనా మంచిగా టాస్కులు అవన్నీ మంచిగా ఆడిండు. ఓకే, ఇమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నాను. అయితే కళ్యాణ్ కానీ అట్లానే ఇప్పుడు తనుజ కానీ వీళ్ళిద్దరు కొట్టచ్చు అంటున్నారు. సో మరి ఏం చెప్తావు? అంటే మేబీ కొట్టచ్చు, కానీ టాస్కుల పరంగా ఇమాన్యుల్ మంచిగా ఆడిండు కాబట్టి అలా ఇమాన్యుల్ గెలవాలని. ఓకే, తనుజ గేమ్ ఎట్లా అనిపించింది? ఓకే, మంచిగానే ఆడింది. ఓకే, పవన్ కళ్యాణ్. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ కూడా కొంచెం దెబ్బ తాగింది, ఇంజూర్ అయిండు. కామన్ అట్లాంటివి కామన్ గానీ ఇక అట్లా అయిపోయింది. హలో బ్రదర్. హలో. బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారు? టైటిల్ ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక్కడ ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నట్టే మనలో ఏంటంటే పోలీసులు ఆయన బాడీ గార్డ్స్ చాలా భారీ బంద్ వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆర్మీ జవాన్ వస్తుంది కాబట్టి ఆర్మీ ఆల్రెడీ కళ్యాణ్ పురాలో విన్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ, ఎందుకంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా గొడవలు కానీ ఏమైనా జరిగితే ప్రాబ్లం అన్నట్టు పోలీసు వాళ్ళు కానీ మన బాడీస్ కానీ చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ అక్కడ నుంచి గిడ్డొచ్చి ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆర్మీ కళ్యాణ్ విన్ ఆల్రెడీ, అది అందరికీ తెలిసిందే. మనోడు ఏంటంటే ఏదైనా ఆపోజిట్స్ కానీ ఏదైనా ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే కానీ మనడు ఆదుకుంటాడని చాలామంది 2 తెలుగు రాష్ట్ర ప్రజలు మనకి ఓటింగ్ వేసి టాప్ పొజిషన్లో ఉంచారు. కానీ ఇంకోటి ఏంటంటే మనడు ఇప్పుడు విన్ అవ్వడానికి కారణం తనుజని. ఇప్పుడు కళ్యాణ్ని ఇక్కడ తీసుకొచ్చినట్టు తనుజ తన గేమ్ మీద తను ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ దాకా వచ్చినట్టు తనుజ కారణం. ఎందుకంటే తనుజ కప్పు వస్తుండే తను చేతి ద్వారా పోగొట్టున్నది, అది 100% చెప్తాను. నాకైతే ఇప్పుడు ఒక సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు చూసుకుంటే ఒక లేడీస్ కూడా విన్ అవ్వలేదు. ఈ సీజన్ ఒక లేడీస్ సింగం విన్ అయితే, ఒక బెంగాల్ టైగర్ విన్ అయితే అనుకున్నాను. కాకపోతే ఆమె ఆ కప్పు కోల్పోయింది. ఆల్రెడీ విన్నర్ కళ్యాణ్. సో ఎట్లా ఉంది ఓవరాల్ గా సీజన్ ఎట్లా అనిపించింది బ్రో? ఇప్పుడు సెలబ్రిటీస్, కామనర్స్. సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ యాక్చువల్గా ఇమాన్యుల్ విన్ అవ్వాల్సింది. కాకపోతే అంటే ఈ సీజన్ అంతా ఉల్టా పల్టా నడిచింది నాకైతే. సీజన్ 8లో గౌతమ్ వైల్డ్ కార్డ్కి వచ్చారు కదా, అప్పుడు గౌతమ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్ ఉన్నాయి. అప్పుడేమో నీ ఓటింగ్ తక్కువ నిఖిల్కి ఇచ్చారు, ఇప్పుడేమో మన తెలుగులోకి ఇస్తారు. అప్పుడు సీజన్ 8 ఒక విధానం నడిచింది, ఇప్పుడు ఒక విధానం నడుస్తుంది. అంతా ఈ బిగ్ బాస్ అంతా ఉల్టా పల్టా నడుస్తుంది బ్రో. నాకైతే ఏం నచ్చట్లేదు, అస్సలు నచ్చలేదు నాకు. ఇమాన్యుల్ గెలవాలి అసలు. ఒకవేళ ఇమాన్యుల్ డెమన్తో ఇద్దరు పోలిస్తారంటే నాకు డెమన్ పవనే గెలుస్తాడు. కాకపోతే అంటే ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ మనోడు దేంట్లో తగ్గలేదు, అన్నింటిలో మనోడు ముందున్నాడు. దాని గురించి ఇమాన్యుల్ గెలిస్తే బాగుంటుంది. ఒక కమెడియన్ ఇప్పుడు టాప్ 5కి ఎవరు రాలేదు. టాప్ 5కి వచ్చి ఇప్పుడు 4th ప్లేస్లో ఎలిమినేట్ అయిందంటే అది చాలా బాధాకరం. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి హోస్టింగ్ ఇలానే కంటిన్యూ చేస్తే బెటర్ అంటే ఎవరైనా చేంజ్ అయితే బెటర్? ఎందుకంటే ఇప్పటికీ 9 seasons చేశారు. ఆల్రెడీ డెమన్ పవన్ వెళ్ళిపోయాడుగా. ఏమన్నా మళ్ళాడు అదే ఇప్పుడు నాగార్జున గారు ఇప్పటివరకే ఆయనే హోస్టింగ్ చేశారు కదా, సో నెక్స్ట్ ఎవరైనా చేంజ్ చేస్తే బెటర్, ఆయన ఉంటే బెటర్? ఆయన ఇంక ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు ఆయన మళ్ళీ కంటిన్యూ ఆయన నడుస్తాడు. ఎవరు 66 సంవత్సరాలు ఆయన ఎట్లా ఇప్పుడు ఎంగు కుర్రోడు లేకున్నాడు. అసలు బిగ్ బాస్ మా సాటర్డే సండే ఎంట్రీ ఇస్తుంటే ఆయన లుక్ కానీ ఆయన స్టైల్ కానీ మన హీరో లేక సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, సంజన గారి గేమింగ్ ఎలా అనిపించింది? ఆమె టాప్ 5కి అన్డిజర్వ్ అంటున్నారు కదా. సంజన టాప్ 5కి అసలు రావద్దు, సుమన్ శెట్టి రావాలి. సుమన్ శెట్టి అంటే నాకు చాలా ఇష్టం అండి. తను జయం సినిమా చూశాడు కదా, దాంట్లో జయం సినిమాలో కూడా మనడు చాలా నేను చూశాను. తన కామెడీ కానీ ఫైటింగ్ కానీ చాలా బాగా నాకు తెలిసింది. ఎందుకంటే సుమన్ శెట్టి ఆ ఏజ్లో బిగ్ బాస్కి వచ్చి ఆ గేమ్ ఆడి ఆ టాస్క్ ఆడి మనోడు ఎంటర్టైన్మెంట్ చేసి తను ఒక బాండింగ్ పెంచుకొని ఎవరు భరణి మన సుమన్ శెట్టి ఇద్దరు, వాళ్ళిద్దరు వల్ల సుమన్ శెట్టి టాప్ 5 ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, కప్పు ఇప్పుడు డిజర్వ్ పర్సన్ ఎవరంటే ఏం చెప్తాను? లాస్ట్ మాట నేనైతే తనుజ అని చెప్తా. తనుజ అని చెప్తా. తనుజ వస్తే ఎవరికైనా ఇస్తుందా? తనుజ కళ్యాణ్కి వచ్చినా తనుజకి వచ్చినా వాళ్ళిద్దరు ఎవరికి ఇయ్యరు. బయటికి వచ్చినా వాళ్ళిద్దరు బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ నడిచింది కాబట్టి బయటికి వచ్చినా కూడా వాళ్ళిద్దరు ఆల్రెడీ మ్యారేజ్ అయితే పెళ్లి అయితే ఆల్రెడీ ఫిక్స్. అది వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ చేసుకునేదా? చేసుకుంటే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు విన్ అయితే మరి తనుజ చేసుకోదా? అవును, చేసుకుంటా పక్క. అది ఆల్రెడీ బిగ్ బాస్ నడిచిందే, కాకపోతే బిగ్ బాస్ చెప్పొద్దని చెప్పలేదు వాళ్ళు. బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళిద్దరు ఫిక్స్, అది మ్యారేజ్ అని ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది.